హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకెంతో ఇష్టమైన కాకరకాయ కూర అసలు చేదనేది లేకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే చిన్న సైజు ఉన్న కాకరకాయలను తీసుకొని ఈ విధంగా పైన ఉన్న చెక్క అంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడరు అన్నమాట. అది చేదు అనేది పోవాలి అంటే మనం ముందుగా కట్ చేసుకోవడానికి ముందుగా మనం వీటిని కొంచెం మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి మొదట్లోనే శుభ్రంగా బాగా 2-3 సార్లు కానీ బాగా వాటర్తో వాష్ చేసుకుంటే అసలు చేదు అనేది ఉండదన్నమాట. ఈ విధంగా అన్నీ బారుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఈ కాకరకాయ కూరలోకి మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు గాను కొంచెం పుట్నాల పప్పు, అలానే ఎండి కొబ్బరి ముక్కలు, కొంచెం చిన్నుల్లిపాయలు, ఈ విధంగా అన్నీ ఒకటే క్వాంటిటీగా తీసుకొని 1 by 1 అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ముందుగా అయితే ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇవి ముక్క నలగటం కష్టం కాబట్టి కొంచెం ఎక్కువసేపు నలుగుతుంది కాబట్టి మనం ముందుగా ఎండు కొబ్బరి ముక్కలను ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుట్నాల పప్పు, చిన్నుల్లిపాయలు వేసుకొని ఇంకొంచెం మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే మంట మీరు ఎంత స్పైసీ అయితే తింటారో దానికి సరిపడా కొంచెం కారం యాడ్ చేసుకొని మరొకసారి మనం మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ ఈక్వల్గా అన్నీ కలిసేలాగా మిక్సీ వేసుకోవాలి. మెయిన్గా మనకి కాకరకాయ కూరలో ఈ కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది టేస్ట్ బాగుంటే కూర చాలా బాగుంటుంది. ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ కానీ చిన్నుల్లిపాయలు, పుట్నాల పప్పు, జీలకర్ర ఇవన్నీ వేస్తేనే కాకరకాయ కూర బాగా రుచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం జీలకర్ర, ఉప్పు, కారం కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని మనం ముందుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో పెట్టుకోవాలన్నమాట. మనం గుత్తి వంకాయ కూరకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో సేమ్ అట్లానే చాలా సింపుల్గా మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. ఇలా కానీ చేసుకుంటే అస్సలు కాకరకాయ అనేది తినని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా కానీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వాళ్ళు కూడా లైక్ చేస్తారనమాట. అదేవిధంగా పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడరనమాట కాకరకాయ కూర. వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలకి మసాలా మొత్తం పట్టించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలా మసాలా పట్టించి పెట్టుకున్న ముక్కలని 1 by 1 వేసుకొని మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే పైన అంతా మాడిపోతుంది, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మనకి లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. అప్పుడు టేస్ట్ తినటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా వరకు ఫ్రై అయిపోయింది, లోపలంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో మనం తాలింపు వేసుకోవటమే. కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా కొద్దిగా వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ విధంగా అయితే కాకరకాయ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది బాగా స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు మసాలా ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఆ పొడితో కూడా నంచుకొని తింటూ ఉంటారనమాట. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఫస్ట్ టైం
కానీ మన ఛానల్కి వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.